మిగతా పెద్దలు వేదిక మీద ఉన్న మా అక్కలు సోషల్ మీడియా టైగర్స్ మా పత్రిక మీదందరూ కూడా పేరు పేరున నా నమస్కారం. ఏది ఏమైనా సోషల్ మీడియా అంటే మీకు ఒకటే విషయం చెప్తా. నేను ఇంత ఫేమస్ అయినా అంటే నాకే తెలియదు. ఎక్కడ చూసినా నాది సాధారణమైన, నేను చిన్నప్పుడు నా వృత్తి చెప్పిన, నేను పాలమ్మినా, పువ్వులమ్మినా, బోర్వెల్ నడిపించిన, కాలేజీలు పెట్టిన, ఎంపీ అయినా, మా కేటీఆర్ కేసీఆర్ దయవలన మినిస్టర్ అయినా. నేను ఇది జరిగింది, నా లైఫ్లో జరిగింది. నేను చెప్తే అది ఎంత ఫేమస్ అయిందంటే ప్రపంచమంతా ఫేమస్ అయిపోయింది. పాలమ్మిన పూలమ్మిన అమ్మేది నేను అమ్మిందే చెప్పిన, నా వ్యాపారం చెప్పిన, నేను చేసే పని చెప్తే అంత ఫేమస్ అయింది. కాబట్టి మీకు కూడా ఒక విషయం చెప్తున్నా, ఏదైనా స్వచ్ఛందంగా, క్లియర్గా, న్యాచురల్గా, ఆర్గానిక్స్గా ఉంటే అది బాగా వెళ్తుంది, బాగా ఫేమస్ అవుతుంది. మీ అందరు కూడా ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ప్రపంచం అంతా సోషల్ మీడియానే. వార్తలు, న్యూస్ పేపర్లు, రేడియోలు, అప్పుడు వార్తలు అన్నీ ఉంటుండే, ఇప్పుడు ఏమీ లేవు. అంత సెకండ్ల మీద. ఇప్పుడు నేను ఒక మామూలు, నన్ను ఎవరు గుర్తు కూడా పెట్టకు. అసలుంటిది మా కేటీఆర్ గారు, మా కేసీఆర్ గారు నాకు మినిస్టర్ ఇస్తే నేను అసెంబ్లీలో మాట్లాడితే తుఫాన్, నేను పబ్లిక్లో పోతే తుఫాన్. మరి ఎట్లయింది ఇదంతా? నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి బయట పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తారు చూడు, వాళ్ళు కూడా మల్లన్న ఎప్పుడు వస్తాడని సెల్ ఫోన్లలో డ్యూటీ బంద్ చేసి నా స్పీచ్లు వింటారు. టీవీ 9 పెద్ద ఛానల్స్ కూడా నా ఛానల్స్ నేను మాట్లాడుతున్నా అంటే డైరెక్ట్ లైవ్ పెడతారు, అంత ఫేమస్ అయినా. కాబట్టి సోషల్ మీడియా తోటి మనిషి ఎంత ఎదగవచ్చు, ఎంత పైకన్నా రావచ్చు, ఎంత ఫేమస్ అయినా కావచ్చు, ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించవచ్చు సోషల్ మీడియా తోటి. మీకు అవకాశం వచ్చింది, మీరందరూ కూడా సోషల్ మీడియా ఫీల్డ్లో ఉన్నారు. మీరు అనుకుంటుండొచ్చు కార్పొరేటర్ పెద్ద, కౌన్సిలర్ పెద్ద, ఎమ్మెల్యే పెద్ద, మినిస్టర్ పెద్ద అనుకుంటుండొచ్చు. కాదు, మీరే పెద్ద. రాబోయే రోజులలో మీరే కార్పొరేటర్లు మీరే అవుతారు, ఎమ్మెల్యేలు మీరే అవుతారు, చైర్మన్లు మీరే అవుతారు. మీకే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎవరు సోషల్ మీడియాలో ఉంటారో వాళ్ళే రేపు పబ్లిక్ లీడర్లు అవుతారు. కాబట్టి మీరు ఇప్పటి సంది ఈ మల్కాజ్గిరిలో మీరు భారీ ఎత్తున ఏది పెట్టినా మనం ఇట్లా తుఫాన్ అయిపోవాలి. ఇప్పుడు మళ్ళా తుమ్మితే కూడా తుఫాన్ అవుతుందా? వాళ్ళు తుమ్మితే తుఫాన్ అయిపోతుంది. అట్లా అయిపోవాలి మీరు కూడా. ఎందుకంటే ఎవడన్నా కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఏదన్నా స్టేటస్ పెడితే ఎంబడే వాడిని కౌంటర్ రాత్రి. ఎంత స్మార్ట్ ఉండాలంటే సోషల్ మీడియా అప్పటికప్పుడే మీకు క్లిక్ అయిపోవాలి. దానికి జవాబు క్లిక్ అయి పెడితేనే ఉండాలి, ఎవరిని అడిగేదే లేదు. నేను ఎట్లా మాట్లాడుతా స్పాట్గా, నేనేం పెన్ను పెట్టా, బుక్ పెట్టా, పేపర్ పెట్టా, చదువుకొని దంచి పడేస్తా. అదే మాదిరిగా మీరు దేనికైనా కానీ, యూట్యూబ్లలో నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయింది, పెద్ద ఎత్తున రేడ్ అయితే నేను స్పీచ్లకు వస్తే సోషల్ మీడియా మాట్లాడితే ఢిల్లీ దాకా పోయింది. अरे वो मल्लारेड्डी को छोड़ दो, उसको परेशान मत करो, बहुत डेंजर आदमी काడికి వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ అని కూడా భయపడి ఇన్కమ్ పోయి నా సోషల్ మీడియా దిక్కెళ్ళి. అట్లా మీకు సోషల్ మీడియా అంటే మీకే వచ్చే రోజులంతా ప్రపంచం అంతా మిమ్మల్నే చూస్తుంది. మీరు కూడా ఇలా కేటీఆర్ అన్నా, కేసీఆర్ అన్నా ప్రపంచమంతానే ఒక చరిత్ర సృష్టించారు మన తెలంగాణ రాష్ట్రాన్ని. ఒక చరిత్ర. ఇలా ఎన్ని కంపెనీలు తెచ్చిండు మన కేటీఆర్ సారు. ఐటీ కంపెనీలు అంతా ఇలా కొంత ఐటీ పీపుల్ అంతా కూడా బోసిపోయారు. కేటీఆర్ లేదు మేము చూడలేకపోతున్నాం హైదరాబాద్ అంటున్నారు. తప్పకుండా అన్నా మళ్ళా నువ్వు రాబోయే రోజులల్లా ఇలా మళ్ళా శపథం చేస్తున్నానా, వివేక్ డిస్టర్బ్ చేయకన్నా నువ్వు అన్నా. మల్లారెడ్డి గార్డెన్లో ఈ సోషల్ మీడియా సోదరుల ముంగట నేను శపథం చేస్తున్నా, కొద్ది రోజులలోనే నిన్ను సీఎం చేసేదాకా నేను ఎదురబోతున్నాను.
కొద్ది రోజుల్లోనన్నా నేను సఫలం చేస్తున్నాను. నువ్వు నన్ను ఎట్లా కాపాడతావన్నా, నువ్వు మంత్రి చేస్తావన్నా, నువ్వు చిన్నోడవైనా అన్నా, నన్ను మినిస్టర్ చేస్తావన్నా, నన్ను ఇంత చిన్న ఏజ్లో నన్ను ఇంత ఒక పాలముక్కును మంత్రి చేస్తావన్నా నువ్వు. నేను సోషల్ మీడియాలో ఇంత ఫేమస్ అయినా అంటే నీ దిక్కెళ్ళే అన్నా. నేను ఎప్పుడు ఈ జన్మలో కాదు, మళ్ళా జన్మలో కూడా మరవన్నా, నేను మళ్ళా జన్మలో కూడా నీ ఎంబడే ఉంటానా. కాబట్టి మన రామన్న సుట్టి మనిషి ఐటీ మినిస్టర్ దేశంలో లేడు, 28 రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేడు. మన కేసీఆర్ లాంటి సీఎం మనకు దొరకడు. పేదల పెళ్లిది అన్ని రకాల కూడా అభివృద్ధి చేసిండు మన సీఎం కేసీఆర్ గారు. ఐటీ పీపుల్స్ అందరు కూడా మన పెద్దన్న, ఐటీ పరిశ్రమలకే మన పెద్దన్న అంటే మన కేటీఆర్ సారు. కాబట్టి మనం మళ్ళా గట్టిగా పనిచేయాలి. కార్గిల్ యుద్ధంలో ఒక సైనికులకు పనిచేసినట్టు పనిచేయాలి. ఈ 15 దినాలు మనం నిద్రపోవద్దు. మన రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకొని మనమందరం కూడా పెద్ద ఎత్తున రావాలి. మీరు రోజు రాగిడి లక్ష్మారెడ్డి స్టేటస్ ఉండాలి మీ ఫోన్లలో, రోజు ఆయన కోసమే పెట్టాలి. ఆయన తుమ్మినా దగ్గినా కుసున్నా నడిచినా ఆయననే పెట్టాలి ఆయనది. కాబట్టి దయచేసి 15 దినాలు మీరు నిద్రపోకూడదు. ఆయన మీరు ఫేమస్ అవుతారు, నేను ఫేమస్ అవుతా, రాగిడి లక్ష్మారెడ్డి గెలుస్తాడు, మన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు అలా చూస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థి ఏమి పసనే లేదు. థర్డ్ ప్లేస్ మన బీజేపీ అభ్యర్థి ఆ ఈటల రాజేందర్ దమ్మే లేదు, 3 జాగాల్లో ఓడిపోయి వచ్చాడు. దక్కాలు తిని ఓడిపోయి వచ్చాడు. ఇంత మటుకు ఆయన మంత్రి అయిన కూడా మన కేసీఆర్ పుణ్యాన్నే 20 ఏళ్ళు మన కేసీఆర్కే మోసం చేసిపోయి మన కేసీఆర్నే చేస్తాడు. కేసీఆర్ని మోసం చేసినోడు ఎవడు బయటపడాడు, బాగుపడాడు. కాబట్టి తప్పకుండా మనకు మంచి సీఎం వస్తాడు. రాబోయే రోజులల్లా కొద్ది రోజులనే మన కేటీఆర్ సీఎం అవుతాడు. మనమందరం కూడా కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున ఈ అందరికి కూడా దండం పెడతా. ఈ 15 దినాలు కష్టపడి ఉన్న సర్వేలన్నీ మనకే చెప్తున్నాయి. మనం 8 నుంచి 10 సీట్లు గెలుస్తున్నాము. మన కేసీఆర్ గారు TV9 మీటింగ్ పెట్టించండి, ప్రజల బస్సు యాత్ర పెట్టించండి. మొత్తం మన గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఇదే గ్రాఫ్ 15 దినాలల్లా స్వీప్ చేసి పడేస్తాం. 12 నుంచి 14 సీట్లు మనమే గెలుస్తున్నాం. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన నీళ్లు బాగైపోయింది. కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ బంద్ అయిపోయింది. కాంగ్రెస్ వచ్చింది, పింఛన్లు బంద్ అయిపోయింది. వాళ్ళది ఒక శాస్త్రం ఉంది కానీ మోటు శాస్త్రం ఇప్పుడు చెప్పవద్దు, అది బాగలేదు అది. కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేసి మన పార్టీని, మన లక్ష్మణను గెలిపించాలని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నా. జై తెలంగాణ, జై కేటీఆర్. పెద్దలు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మనందరి ప్రియతమ నాయకులు ఈనాటి ముఖ్య అతిథి అన్న కేటీ రామారావు అన్న గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మిత్రులను ఇక్కడ వీడియో ప్లే చేస్తారు. స్క్రీన్లకు ఎదురుగా ఎవరు ఉండొద్దు, వీడియో ప్లే చేస్తారు. ప్లీజ్ అర్సాడు కూడా